కథాస్రవంతి బండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైన కథ మహావీరుడు. రచన శ్రీ జీవి శ్రీనివాస్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ జీవి శ్రీనివాస్ గారి నివాసం విజయనగరం. చేస్తున్నది ఒక ట్రాక్టర్ డీలర్షిప్లో జనరల్ మేనేజర్ ఉద్యోగం. చదువుకున్నది బీకాం, ఎంబీఏ, ఎంఏ తెలుగు. చదువుతున్నది జీవితాన్ని. తిలక్ కవితలు, కథలు అత్యంత ఇష్టం. రాయడం కన్నా చదవడమే ఇష్టం. ప్రతిరోజు ఒక కథ చదువుతారు. భావకవిత్వం కలం పట్టిస్తే సామాజిక కథలు నడిపించేయి. సామాజిక, హాస్య, సరస, క్రైమ్, చారిత్రక, లేఖా కథలు రాశారు. మొదటి కథ నీ కౌగిలిలో ఉదయం వీక్లీలో ప్రచురించబడింది. హూస్టన్ పోటీలోను, కెనడా తెలుగు తల్లి పోటీల్లోనూ మరియు జాగృతి, సహరి అంతర్జాల పత్రిక పోటీల్లో కథలు ఎన్నికయ్యాయి. ప్రస్తుతం చరిత్ర చెప్పిన కథలు అనే సిరీస్ రాస్తున్నారు. మ్యాజిక్, హిప్నటిజంలో ఒకప్పుడు స్టేజ్ షోలు ఇచ్చారు. ఇప్పుడు వారి కథల్లో మ్యాజిక్ చేసి పాఠకులను హిప్నటైజ్ చేస్తున్నారు. పాఠకుల అశేష ప్రశంసలే సన్మానాలుగా ముందుకు సాగుతున్నారు. కథా సాహిత్యంలో వీరు చేసిన కృషికి గాను గిడుగు జాతీయ పురస్కారం 2025 అందుకున్నారు. కీచురాళ్ల అరుపులు తప్ప మరే సవ్వడి లేదక్కడ. నల్లని ఆకాశం కింద అంతా సమంగా పరుచుకున్న కటికి చీకటి. దడదడ కొట్టుకుంటున్న గుండె సవ్వడి ఒక్కటే ఆ భయంకర నిశ్శబ్దంలో పెద్దగా వినిపిస్తోంది. పిల్లిల తలుపు వెనక నుంచి మెల్లగా తల కాస్త బయటపెట్టి కళ్ళు చిట్లించి చూశాడతను. ఊపిరి తీస్తున్న శబ్దం కూడా బయటకు రాకూడదు అని ప్రయత్నం చేస్తూ కళ్ళు చీకటికి అలవాటు పడే వరకు అలాగే చాలా సమయం నిలబడిపోయాడు. ఒక్కొక్కటిగా బయట ఉన్నవి కళ్ళకి ఆనవాలు తెలుస్తున్నాయి. వాడి మొనలుగల చిన్న చిన్న కర్రలు భూమిలో అడుగుపెట్టే ఖాళీ లేకుండా గట్టిగా పాతి ఉన్నాయి. ధైర్యం చెక్కపట్టి కాస్త బయటకొచ్చి చూశాడు. ఊహించినట్లే తాను దాక్కున్న ఆలయం చుట్టూ జానెడు కూడా ఖాళీ లేకుండా వాడి మొన కర్రలున్నాయి. అడుగు వేస్తే పాదాలు తెగి పడిపోవడం ఖాయం. పడిపోయిన శరీరాన్ని కసిగా రంధ్రాలు చేయడానికి, ప్రాణాలు తీయడానికి ఆ కర్రలు వేచి ఉన్నాయి అనిపించింది అతనికి. నుదుటిన చెమటల ధారలు కట్టసాగాయి. జరిగిన పరిణామాలు తలుచుకుంటే వెన్నులో వణుకు పుట్టింది. భారతదేశాన్ని గడగడలాడించిన తనకే ప్రాణభయం కల్పించిన అతనిని తలుచుకోగానే గుండె చప్పుడు ఎక్కువైంది. హే భక్తియార్ ఖిల్జీ, నీకు ఎలాంటి దుస్థితి దాపురించింది? తనను తానే తిట్టుకున్నాడు. తల పట్టుకుని కూర్చున్నాడు చీకటిని చూస్తూ. క్రీస్తు శకం 1206వ సంవత్సరం. కామరూపరాజ్యం. ఆ నీచుడు అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు మన రాజ్యం వైపు సుశిక్షితులైన 10,000 సైన్యంతో రాబోతున్నాడు అని వేగుల సమాచారం. ఆ మాట వినగానే భయం, ఆశ్చర్యాలతో మునిగిపోయిన తమ పరివారాన్ని చూస్తూ పెద్దగా నవ్వారు అందరూ. ప్రేమగా పృథు మహారాజ్ అని పిలుచుకునే కామరూప ప్రభువు విశ్వసుందరదేవ్. తన తండ్రి వల్లభదేవ్ మరణానంతరం క్రీస్తు శకం 1185వ సంవత్సరంలో సింహాసనం అధిరోహించారు పృథు మహారాజ్. సకల విద్యలలో ఆరితేరినవారు. సమర వ్యూహరచనలో తనకు తానే సాటి. బుద్ధిబలం, కండబలం, సాహసం, పౌరుషం కలిసి ఒకే రూపు దాలిస్తే ఆ రూపం పేరే పృథు మహారాజ్. ప్రజలంటే పంచప్రాణాలు. హిందూ ధర్మం తన శ్వాస. మహారాజు నవ్వును అందరూ ఆసక్తిగా చూశారు. ఆ పరమ దుర్మార్గుడు మన రాజ్యం వైపు వస్తున్నాడంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎదురు వెళ్లి స్వాగతం పలకాలని. రానివ్వండి, ధర్మయుద్ధం చేస్తే ఎలా ఉంటుందో రుచి చూపిద్దాం. ప్రభూ, తమరు మాట్లాడుతున్నది నరరూపరాక్షసుడు, మతోన్మాది భక్తియార్ ఖిల్జీ గురించే కదా? ఎంత దాచుకున్నా స్వరంలో వణుకు దాగలేకపోయిందా పురప్రముఖునికి. సరిగ్గా చెప్పారు. మతోన్మాది సరైన పదం ఆ నీచుడికి. విద్యాదానం చేస్తూ జ్ఞానదీపాలను ప్రపంచమంతా వెలిగిస్తూ మన దేశ ఖ్యాతి అయిన నలందా విశ్వవిద్యాలయాన్ని నేలమట్టం చేశాడా పాపి. నిరంతరం శాంతి మంత్రం జపిస్తూ సమాజ హితం కోరే బౌద్ధ సన్యాసుల తలలను మత దురభిమానంతో ముక్కలు ముక్కలుగా తెగనరికి పచ్చి నెత్తురు తాగిన నికృష్టుడు వాడు. అసంకల్పితంగా జారుతున్న కన్నీళ్లను తుడుచుకున్నారు పృథు మహారాజ్. నలందాను నాశనం చేసింది దుందుడుకు చర్య కాదు. దాని వెనుక పెద్ద పన్నాగమే ఉంది. అది విశ్వవిద్యాలయాన్ని నేలమట్టం చేయడం మాత్రమే కాదు. సభలో అందరూ ఆ దుర్ఘటనను తలుచుకుంటూ మౌనంగా రోధించసాగారు. విద్య లేకపోతే
వృద్ధి, నాగరికత, క్రమశిక్షణాయుత సమాజమే లేదు. అందుకే ఆ అహంకారి సర్వసైన్యంతో వెళ్లి నలందను కనుమరుగు చేసి రక్తపేరులు పారించింది. భవిష్యత్తులో మరలా ఎవరూ విశ్వవిద్యాలయాల స్థాపన కలలో కూడా తలవకూడదని. నలంద నాశనం వెనుక ఒక వినాశకర ఆలోచన తలుచుకోగానే అందరికీ రక్తం ఉడికిపోయింది. 2 సంవత్సరాల క్రితం బెంగాల్ నవద్వీప్పై దండయాత్ర చేశాడు ఖిల్జీ. 12,000 గుర్రాలతో ఖిల్జీ దండయాత్రకు వస్తున్నాడని వినగానే పిరికి రాజు లక్ష్మణ్ సేన్ పారిపోవడం నాకిప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. తన రాజ్యాన్ని, తననే నమ్ముకున్న ప్రజలను, వారి ప్రాణమానాలను గాలికి వదిలేసి కేవలం తనొక్కడి ప్రాణరక్షణ కోసం యుద్ధం చేయకుండా పారిపోవడం కన్నా ప్రాణత్యాగం ఎంతో ఉన్నతమైనది. గాఢమైన నిశ్శబ్దం సభలో. మహారాజులు బాధాతప్త హృదయ పలుకులు వింటూ శిలలయ్యారు. అప్పుడు వినబడింది ఒక ప్రశ్న పుర వాణిజ్య ప్రముఖుడి నుండి. ఆ భయంకర మృగం ఎటువైపు నుంచి మన రాజ్యం మీదకి వస్తోంది? మేము ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మహారాజా? గిడ్డంగుల్లో అధిక మొత్తాలలో నిల్వ ఉన్న తన సరుకులను తలుచుకుంటూ అడిగాడు. ఆ వివరాలన్నీ మన మంత్రివర్యులు వివరిస్తారు. చిరునవ్వుతో మంత్రివర్యుల వైపు చూశారు పృథు మహారాజ్. ఆసనం నుండి లేచి నిలబడి ప్రభువులకు ప్రణామాలు తెలిపి, ఖిల్జీ టిబెట్ నుండి మన రాజ్యం వైపు వస్తున్నాడు. ఆ మాటలు వినగానే సభలో కలకలం రేగింది. బీహారులో ఉన్న ఖిల్జీ టిబెట్ ఎప్పుడు వెళ్ళాడు? మన రాజ్యం నుండే కదా టిబెట్కి దారి. ఇలా రాలేదు. మరి ఎలా వెళ్ళి ఉంటాడు? అక్కడ ఏమి నరమేధం చేశాడో? సభికుల గుసగుసలు వింటున్న మంత్రివర్యులు చిరునవ్వు నవ్వుతూ కుడి చేతిని పైకి లేపడం చూసి అందరూ మౌనం వహించారు. అదే చెప్పడం ప్రారంభించారు. యా అల్లాహ్! ఇటువైపు భారతదేశం మన గుప్పిట్లోకి వచ్చింది. బెంగాల్, బీహార్లో మన పాలన కొనసాగుతుంది. ఇక నాకు మిగిలింది ఒకటే కోరిక. కోరుకున్నదే తడవుగా సొంతం చేసుకునే భక్తియార్ ఖిల్జీకి కూడా తీరని కోరికలుంటాయా? చుట్టూ సేనానులు ఆశ్చర్యపడ్డారు. వారి వదనాలను గమనిస్తూ, ప్రపంచానికి పైకప్పు అని చెప్పుకునే ప్రదేశం ఒకటుంది. అక్కడ మనం కాలు పెడితే ప్రపంచం తలపై పాదం పెట్టినట్లే అంటూ పెద్దగా నవ్వాడు. టిబెట్! అస్పష్టంగా గొణిగాడు ఒక సేనాని. అవును, అదే టిబెట్ మన కాలి కిందకి రావాలి. ఏర్పాట్లు గావించండి హుక్కుం జారీ చేశాడు ఖిల్జీ. మనకి టిబెట్ చేరడానికి సరైన మార్గదర్శి కావాలి. దారులు, కొండలు, అడవులు, నదులు అన్నింటి పూర్తి వివరాలు తెలిసిన వ్యక్తి కావాలి. మరి సందేహం రేకెత్తాడు ఒకడు. ఆసనంపై నుంచి లేచి వికటాఠాసం చేశాడు ఖిల్జీ. మనం టిబెట్ చేరుకోవడానికి సులభమైన మార్గం కామరూప రాజ్యం వెంబడి బ్రహ్మపుత్ర నదీ తీరం. రేపే మన ప్రయాణం, ప్రపంచ శిఖపై కాలు పెట్టడానికి. మరోసారి గట్టిగా నవ్వాడు ఖిల్జీ. 10,000 మంది సైనికులు బలమైన అశ్వాలతో, మారణాయుధాలతో కామరూప రాజ్యం వైపు ప్రయాణం సాగించారు. కామరూప సరిహద్దులో మకాం వేశాడు ఖిల్జీ. ఎటు చూసినా పరమత ధర్మం రాజ్యమేలుతోంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తమకు దారి చూపాలి అంటే మనవాడై ఉండాలి. దురాలోచన చేసిన ఖిల్జీ ఆ పరిసరాల్లో ఉన్న స్థానిక గిరిజన తెగ నాయకుడిని మచ్చిక చేసుకుని ఎన్నో రకాలుగా బోధనలు చేసి అతను ఇస్లాం మతం స్వీకరించి అలీ మెచ్చిగా రూపాంతరం చెందేలా చెయ్యడంలో సఫలమయ్యాడు. అలీకి టిబెట్ వరకు ఉన్న మార్గాలన్నీ కొట్టిన పిండి. మా రాజ్యం వైపు నుండి వెళ్తే మనకెదురుదాడి జరగవచ్చు. కాస్త కష్టమైన సిక్కిం కొండల గుండా ప్రయాణం చేస్తే ఎటువంటి నష్టం లేకుండా టిబెట్ చేరుకోవచ్చు. అలీ సలహా అనుసరించి టిబెట్ చేరుకుంది భక్తియార్ ఖిల్జీ సైన్యం. వెళ్లడమే గ్రామాలపై పడి ఇళ్లను తగలబెట్టడం, దొరికిన వారిని దొరికినట్లు నరకసాగింది. స్త్రీలను దోచుకోవడం మొదలుపెట్టింది. అయితే కాసేపటికే తేరుకున్న టిబెట్ సేనలు, స్థానిక గిరిజనులు తమదైన శైలిలో పోరు ప్రారంభించారు. మైదాన ప్రాంత పోరాటాలు తప్ప కొండలలో యుద్ధానుభవం లేకపోవడం ఖిల్జీ సేనకు తీరని నష్టం కలిగించింది. మంచుకొండల్లో అలవాటు లేని యుద్ధం, తెలియని వ్యూహాలు ఖిల్జీ సేనను తికమక పెట్టాయి. కలవరపాటుకు గురైన ఖిల్జీకి అర్థమైంది, కాలం గడిచే కొద్దీ తమ సైన్యం ప్రాణాలు కోల్పోతోందని. ఇక్కడ గెలవడం అంత సులభం కాదని. మరోసారి చూసుకోవచ్చని వచ్చిన దారివైపు పారిపోసాగాడు సైన్యంతో సహా. ఖిల్జీ పలాయనాన్ని ముందుగానే పసిగట్టిన టిబెట్ సేనలు ఆ దారిని మూసివేశాయి. గతిలేని పరిస్థితుల్లో అలీ సూచనను అనుసరించి కామరూపు రాజ్యం వైపు ప్రయాణం సాగించాడు. ఇది ఇప్పటి వరకు జరిగినది. టిబెట్ పరాభవంతో కసిమీదున్న ఖిల్జీ మన రాజ్యాన్ని జయించి ఇస్లాం పతాకం ఎగురువేయాలని ఆశపడుతున్నాడు. అతను ఇప్పటి వరకు ఎన్నో రాజ్యాలు జయించి ఉండవచ్చు, కానీ
ఈ పృథు మహారాజ్ వ్యూహాల ముందు కుదేలు కాక తప్పదు. అంతవరకు కని విని ఎరిగిన వ్యూహాన్ని వివరించాడు పృథు మహారాజ్. మన రాజ్యం వైపు వస్తున్న ఖిల్జీ సేనకు ఎక్కడా ఆటంకం కలిగించవద్దు. వింటూనే మతిపోయింది సభకు. శత్రువును రాజ్యంలోకి స్వాగతం పలకమని చెప్తున్నారా ప్రభువులు? ఏమీ? ఖిల్జీ సేనను బ్రహ్మపుత్ర నదీ తీరం వెంబడి వరకు వచ్చే వరకు ఎదురు చూడండి చెప్తూ అందరి వదనాలు చూసి చిరునవ్వు నవ్వుతూ, నాకు అర్థమైంది, ఆ దుష్టులు గ్రామాలను దోచుకుంటారు అనే కదా. ఖిల్జీ సేన వచ్చే మార్గం వెంబడి ఉన్న ప్రతి గ్రామాన్ని ఖాళీ చేయించండి. ఆహార ధాన్యాలను అక్కడి నుంచి తరలించండి. పశువులు, కోడి, మేకలతో సహా ఏ ఒక్కటి ఉండకూడదు. అలాగే అక్కడ ఉన్న జలవనరులను పాడుపెట్టండి. తాగేందుకు వీలు లేకుండా, కనీసం ముఖ ప్రక్షాళనకు సైతం పనికిరాకుండా చెయ్యండి. వారిని అలాగే మన నిర్దేశిత ప్రాంతం వరకు రానివ్వండి. సభికులంతా ఊపిరి బిగబెట్టి విన్నారు పృథు మహారాజ్ అద్భుత వ్యూహాన్ని. మరుక్షణం బృందాలుగా విడిపోయిన పృథు సైనిక దళం ఆ గ్రామానికి ఖిల్జీ సేన చేరుకునే లోపలే పృథు మహారాజ్ వ్యూహాన్ని అమలు చేయసాగింది. కొన్ని రోజుల అనంతరం కామరూప సరిహద్దుకు చేరుకోగానే, పదండి, టిబెట్లో మనకు జరిగిన దానికి ఇక్కడ ప్రతీకారం తీర్చుకోవాలి. కనపడిన వాడినల్లా కత్తితోనే పలకరించండి. ముసలి, ముతక, ఆడ, మగ, పిల్ల, పీచు ఎవరిని వదలొద్దు. మనమంటే ఏమిటో మరోసారి ప్రపంచానికి తెలియాలి. ఆజ్ఞ జారీ చేశాడు ఖిల్జీ. కత్తులు తిప్పుతూ గ్రామంలో అడుగుపెట్టిన సేన ఆశ్చర్యపోయింది ఖాళీ అయిన గ్రామాన్ని చూసి. మంటలను గ్రామ ఇళ్లపై పరిచారు. చూశారా, మన ప్రతాపం తెలిసే గ్రామం ఖాళీ చేసి పారిపోయారు. ఇక మనకు తిరుగులేదు. కామరూప రాజ్యం మనదే. గుర్రంపై కూర్చుని గడ్డం సవరించుకుంటూ గర్వంగా పలికాడు ఖిల్జీ. కామరూప రాజ్యంలోనికి ప్రవేశిస్తున్న కొలది అర్థమైంది అతనికి అన్ని గ్రామాలు ఆహార ధాన్యాలు ఖాళీ అని. తినడానికి తిండి లేక ఖిల్జీ సేన విలవిలలాడిపోయింది. తాగుదామంటే గుక్కడి నీళ్లు కూడా లేవు. ఆకలికి ఆగలేని సేన తమ గుర్రాలను చంపి పచ్చి మాంసం తిని కడుపు నింపుకునేవాళ్లు. పడుతూ లేస్తూ కామరూప రాజధాని హద్దులకు చేరుకున్నారు. గోము నదిపై ఉన్న అతి పురాతన రాతిమంతిని దాటి లోయలోనికి అడుగుపెట్టారు. పృథు మహారాజ్ అప్పటికే స్థానిక బోడో, కోచ్రాజ్, బాంగజీ, కోయట్ తెగలను కూటమి చేసి తన సేనతో కలిపి పోరుకు సిద్ధంగా ఉంచాడు. ఎత్తైన గుట్టలు, చెట్లపై వేచి ఉన్న పృథుసేన వెదురు బాణాలను ఒక్కసారిగా ఆకాశం నుండి దూసుకొస్తున్న చినుకుల్లా కురిపించింది. పల్లపు ప్రాంతంలో నిలబడిన ఖిల్జీ సేనకు మతిపోయింది శత్రువు దాడి చూసి. అప్పుడు అర్థమైంది ఖిల్జీకి ఎందుకు గ్రామాలు ఖాళీగా ఉన్నాయో. చాలా దూరం ప్రయాణింపచేసి ఆహారం అందుబాటులో లేకుండా చేసి నిస్సత్తువ కలిగించడమే పృథు మహారాజ్ వ్యూహం అని గ్రహించి ఒక్కసారిగా భీతిల్లాడు. ఒక్కసారిగా కడలి అలలా విరుచుకుపడి అవతల వారిని అయోమయంలోకి నెట్టడమే తెలిసిన తమకు అదే వ్యూహంతో హడలు పుట్టిస్తున్న పృథు మహారాజ్ పేరు తలుచుకోవడానికే భయపడ్డాడు. ఎటు నుంచి రివ్వున బాణాలు దూసుకుని వస్తున్నాయో తెలిసే లోపలే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. గాయాలైన గుర్రాలు చిందులు తొక్కుతూ తమ రౌతినే పడవేసి కుమ్మేస్తున్నాయి. చూస్తూ ఉండగానే సగం సైన్యం హతమవడం చూసి తన గుర్రాన్ని వేగంగా పురాతన వంతెన వైపు దౌడు తీయించాడు ప్రాణభీతితో. అతని వెనకే ఖిల్జీ సేన కూడా. పురాతన రాళ్ల వంతెన దాటి కామరూప సరిహద్దులు దాటి ప్రాణాలను దక్కించుకోవాలనుకున్న ఖిల్జీ వంతెన దగ్గరకు చేరుకోగానే ఒక్కసారిగా తుళ్లిపడ్డాడు. అంతకుముందు ఉన్న వంతెన సమూలంగా పడగొట్టేసి ఉంది. తాము పారిపోయే వీలు లేకుండా తన రాజ్య వంతెనను తానే నాశనం చేసిన పృథు మహారాజ్ ఆలోచనను తలుచుకోగానే వెన్నులో వణుకు పుట్టింది ఖిల్జీకి. ఇంతలో పృథు మహారాజ్ సైన్యం మూడు వైపుల నుంచి చుట్టి ముట్టి చక్రబంధం చేసింది. ఒక పక్క చూస్తే వడివడిగా పరుగులు తీస్తూ భీతి కొలుపుతున్న బ్రహ్మపుత్రా నది, ఇటు చూస్తే ప్రాణాలను తృణంగా భావించే పృథుసేన. ఉక్కిరి బిక్కిరి అయ్యింది ఖిల్జీ సైన్యం. ఎత్తిన కత్తిని దించకుండా ఖిల్జీ సేన తలలు తెగనరుకుతున్న పృథు మహారాజును చూడటానికి ఎవరికీ ధైర్యం సరిపడలేదు. మహారాజ్ సైన్యం వెదురు బాణాలతో, కత్తులతో శత్రువులను ఖండాలుగా తెగనరుకుతోంది. పరిస్థితి చూస్తున్న ఖిల్జీ సేనకు ఉన్న ధైర్యం కూడా జారిపోయింది. తెగించి కొంతమంది నదిలోకి దూకేశారు. చుడులు తిరుగుతున్న నీటికి బలయ్యారు. తన మిగిలి ఉన్న సైన్యంతో నదీ తీరం వెంబడి పరుగులు తీశాడు ఖిల్జీ. కానీ పంతం వదలని మహారాజ్ సేన తరిమి కొట్టింది. దొరికిన వాడిని పరుగులు తీసి అలసిపోయే అవకాశం ఇవ్వకుండా పరలోకం వైపు దారి చూపిస్తోంది. ప్రాణభయంతో ఒళ్లంతా స్వేదం చిందిస్తూ పరుగులు తీస్తున్న ఖిల్జీకి ఎదురుగా కనపడింది మదనకామ దేవాలయం. ఒక్కసారిగా శక్తి ప్రవేశించింది ఖిల్జీలో. హిందూ ధర్మ పాలకుడైన పృథు మహారాజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయంలో మారణకాండ చేయుడని, ఆయుధంతో ఆలయంలోనికి ప్రవేశించడని తెలిసిన ఖిల్జీ దేవాలయంలోనికి ప్రవేశించి తలుపులు మూసుకున్నాడు. ఖిల్జీ పన్నాగం కనిపెట్టిన పృథు ఆలయం చుట్టూ వాడి మునగల వెదురు కర్రలను ప్రతి అంగుళానికి పాతిపెట్టాడు. ఆలోచనలో నుంచి బయటపడి చుట్టూ చూశాడు ఖిల్జీ. ఎక్కడా సవ్వడి లేదు. ఆకలి, నీరసం ప్రాణాలు తోడేస్తున్నాయి. మెల్లగా ఆలయ కుడ్యాలను పట్టుకుని
వెదురు బెదురు నుండి బయటపడి బ్రతుకు జీవుడా అనుకుంటూ పరుగులు తీశాడు. దారిలో బతికి బట్టకట్టిన తన మిగిలిన సైన్యం 100 మందిని కలిశాడు. అందరూ కలిసి కాళ్లకు బుద్ధి చెబుతూ పరుగులు తీశారు. కాల ప్రవాహంలో అవమాన భారంతో బతుకుతూ దయనీయమైన చావు చచ్చాడు ఖిల్జీ. ఈశాన్య భారతం పరమత అధీనంలోకి వెళ్లకుండా ఎవరికీ అందన వ్యూహాలు అమలుపరిచి అత్యుత్తమ పోరు సలిపి నరరూప రాక్షసుడికే ప్రాణభయం కలిగించిన పృథు మహారాజ్ సదా చిరస్మరణీయుడు. కామరూప రాజ్యం అంటే ఇప్పటి అస్సాం, ఒకప్పుడు ప్రాగ్జ్యోతిషం. ఉత్తర గౌహతిలోని కన్హే బోరోక్సీ బయాక్సిల్ శిలాశాసనం ప్రకారం మార్చి 28వ తేదీని పృథు మహారాజ్ విజయాన్ని పురస్కరించుకుని మహావిజయ్ దివస్ జరుపుకుంటున్నాం. మీరింతవరకు మహావీరుడు కథ విన్నారు. రచన శ్రీ జీవి శ్రీనివాస్, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2025వ సంవత్సరం మార్చి 17వ తేదీ జాగృతి వారపత్రికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.